అందరికీ ఉగాది శుభాకాంక్షలు. అలాగే గుడిపడవ. గుడిపడవ అంటే మహారాష్ట్రలో గుడిపాడవ అంటారు ఉగాదిని. సో, ఇవాళ ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పనులన్నీ చేసేసుకొని పువ్వులన్నీ సెట్ చేసేసుకున్నాను. ఇంకా కిచెన్‌లోకొచ్చేసాను. ఇవాళ నేను మా ఇంట్లో ఉగాది పచ్చడి ఎలా చేస్తామో చూపిస్తున్నాను. కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది చూడండి. అయితే నేను చిన్న కుండే తీసుకుంటాను. ఇందులో సన్నగా తురుముకున్న మామిడికాయలు అండ్ వేప పువ్వు, ఇదేమో నల్ల మిరియాలు కొంచెం క్రష్ చేసి వేసుకుంటాను. సాల్ట్ అలాగే బెల్లం, ఎండు కొబ్బరి తురుము అలా వేసేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టామనుకోండి, కొంచెం వాటర్ వచ్చినట్టు అవుతుందనమాట. సో, ఇదే మా ఉగాది పచ్చడి. మేము లిక్విడ్ లాగా చేయము, ఇలాగే చేస్తాము. ఇంకా బయట కూడా గుడి అంటాము. సో, ఇలా పూజ చేసుకుంటాము. ఎవ్రీ ఇయర్ ఇది చేస్తామన్నమాట. ఇలా ఇంట్లో కూడా పూజ చేసేసుకొని రోలు రోకలు అన్నీ కూడా పూజ చేస్తామన్నమాట. ఇంకా నైవేద్య ప్రసాదాలన్నీ పెట్టేసిన తర్వాత మేము ఇంకా ప్రసాదం తింటాము. అయితే ముందుగా పచ్చడితోటే స్టార్ట్ చేస్తాము. మీ అందరు ఎలా సెలబ్రేట్ చేశారో కామెంట్ చేయండి.